వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం నేను కీర్తి ముందుగా హెడ్లైన్స్ తోడబుట్టిన అన్న ఆస్తులన్నీ కాజేశాడు కుప్పంలో నిరసన చేపట్టిన ఒంటరి మహిళ జమ్మలమడుగు నియోజకవర్గంలో బాబు షూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమం రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలకు అభివృద్ధి చేరాలంటే చంద్రబాబు ముఖ్యమంత్రి అవ్వాలి ఎమ్మెల్యే అభ్యర్థి భూపేష్ సుబ్బరామిరెడ్డి వ్యాఖ్య పెట్టుబడులకు సిద్ధంగా ఉన్నాం సీఎం రేవంత్ రెడ్డితో అదానీ గ్రూప్ ప్రతినిధుల చర్చలు రాష్ట్రంలో ఏరోస్పేస్ పార్కు డేటా సెంటర్ ప్రాజెక్టు స్థాపనపై చర్చ సావిత్రిబాయి పులే సామాజిక విప్లవాన్ని నాడు సృష్టించారు ఆవిడ పేరున యూనివర్సిటీ ఏర్పాటు చేయాలని కోరిన సీనియర్ కాంగ్రెస్ నాయకులు వి హనుమంతరావు ఇక డీటెయిల్స్ లోకి వెళ్తే చిత్తూరు జిల్లా కుప్పం మండలంలోని గాంధీ విగ్రహం ఎదుట పాల్యం గ్రామానికి చెందిన చంద్రమ్మ అనే ఒంటరి మహిళ నిరసన చేపట్టింది తన తోబుట్టిన అన్న ఆస్తులన్నీ కాజేశాడని గ్రామ పెద్దలు సైతం అతనితో కుమ్మక్కయ్యారని ఆవేదన వ్యక్తం చేసింది న్యాయం కోసం గ్రామ పెద్దల దగ్గరికి వెళితే 10 లక్షలు అడుగుతున్నారని ఆందోళన వ్యక్తం చేసింది పోలీసులను సంప్రదించగా ప్రయోజనం లేకపోవడంతో ఇలా నిరసన చేపట్టానని తెలిపారు పోలీసులు నచ్చజెప్పి న్యాయం చేస్తామని హామీ ఇవ్వడంతో చంద్రమ్మ నిరసన విరమించుకున్నారు ఇచ్చినావు నువ్వు పోనీ మళ్ళీ కంప్లైంట్ ఇవ్వకుండా నేను ఇక్కడికి వచ్చి కూర్చుంటే పోలీస్ స్టేషన్ కదా పదమ్మా ఎస్ఐకి చెప్పి కంప్లైంట్ ఇచ్చిన తర్వాత మాట్లాడితే మళ్ళీ నీకేమన్నా న్యాయం జరుగుతుందా లేదా అనేది చూడాలి కదా నువ్వు ఏమి ఇవ్వకుండా కూర్చుంటే నా ఊరు పైపల్లెము నా ఊరు నేను 10 సంవత్సరం అయింది ఊరు కుటుంబంలో ఎస్పీ రోడ్డు ఉంటాను ఉండకుండా వచ్చి మనుషులు ఇడిచి నన్ను ఏమేమో చేస్తూ ఉంటారు లోపలే నేను ఆస్తి పాస్తి అంతా ఇడిచేసి వచ్చేసినాను భయపడి వాళ్ళకి భయపడి ఇప్పుడు వాళ్ళు నాకు న్యాయం చేయంటే వాళ్ళు 10 లక్షలు 20 లక్షలు అంటారు నేను ఎక్కడి నుంచి ఇవ్వాలా నేను అందుకోసము నేను ఇక్కడ వాళ్ళే ఊరు వాళ్ళు అది చెప్పు మాట పైన ఉంటారు మాకని ఎవరు మాట్లాడలేదు సొంతగానే లేదు వాళ్ళ పేరు అంతా నాకు తెలీదు నేను ఇంత చేసింది రామలింగుడు అనే ఆయనే ఈ పార్టీ ఇద్దరు ఆ పార్టీ ఇద్దరు చేసుకొని మమ్మల్ని నాశనం చేస్తాడు నా మొదటి చచ్చిపోయి నమ్మక నాకు ఎవరు లేదు నేను ఉంటాను అనాదిగా ఉంటాను అక్కడ పట్టుకుంటాను రోడ్డు పోయినా నేను ఆయన పేరు నా పేరు చంద్రమ్మ ఆయన చనిపోయా ఎవరు లేదు నాకు కొడుకు చచ్చిపోయా కొడుకున్నాడు అంటే ఎవరు లేదు కడప జిల్లా జమ్మలమడుగు నియోజకవర్గం పెద్దమూడియం మండలం మేడిదిన్నె గ్రామంలో బాబు షూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమం నిర్వహించారు జమ్మలమడుగు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి భూపేష్ సుబ్బరామిరెడ్డి ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహానాడులో మినీ మేనిఫెస్టోలో భాగంగా తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు సూపర్ 6 పేరుతో 6 పథకాలను ప్రవేశపెట్టారని అన్నారు ఇందులో తల్లికి వందనం కింద పిల్లలను స్కూల్ కు పంపే ప్రతి మహిళకు సంవత్సరానికి 15,000 ఇలా ఇంట్లో ఎంతమంది పిల్లలు స్కూల్ కి పంపితే అంతమందికి ఈ పథకం వర్తిస్తుందని తెలిపారు రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో సైకిల్ గుర్తుపై ఓటు వేసి తనని ఎమ్మెల్యేగా గెలిపించాలని అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చంద్రబాబు నాయుడిని ముఖ్యమంత్రిని అయినప్పుడే రాష్ట్రంతో పాటు అన్ని వర్గాల ప్రజలు అభివృద్ధి సాధ్యమవుతుందని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు దేవగుడి కుటుంబ అభిమానులు పాల్గొన్నారు తిరుపతి
జిల్లా చంద్రగిరి నియోజకవర్గం చిన్నగొట్టిగల్లు మండలంలో వైఎస్ఆర్ పెన్షన్ కానుక పథకం కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ వెంకట రమణారెడ్డి, ఎమ్మెల్సీ డాక్టర్ సిపాయి సుబ్రహ్మణ్యం, తుడా చైర్మన్ చెవిరెడ్డి మోహిత్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ వెంకట రమణారెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో జన సంక్షేమమే లక్ష్యంగా అర్హులే ప్రామాణికంగా కుల వర్గ పార్టీ వివక్ష లేకుండా దేశంలో ఎక్కడా లేని విధంగా ప్రతి పేద బడుగు బలహీన వర్గాల ప్రజలకు సంక్షేమ పథకాలను అమలు చేస్తుందని అన్నారు. తిరుపతి జిల్లాలో సుమారు 81 కోట్ల పెన్షన్ నిధులు పంపిణీ చేశామని తెలిపారు. ఎమ్మెల్సీ డాక్టర్ సిపాయి సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ అర్హులైన ప్రతి గడప వద్దకే వెళ్లి పింఛన్ అందించడం జరుగుతోందని పేర్కొన్నారు. అలాగే 3000 పింఛన్ పెంపును రాష్ట్ర ముఖ్యమంత్రి పేద బడుగు బలహీన వర్గాల ప్రజలపై అంకిత భావానికి నిదర్శనమని తుడా చైర్మన్ చెవిరెడ్డి మోహిత్ రెడ్డి అభివర్ణించారు. మీరందరి సంతోషాల మధ్య ఆనందం జరుపుకోవడం దేవుడు నాకు ఇచ్చిన అదృష్టంగా కూడా భావిస్తాను. మీరందరి నిర్మాణాల మధ్య ఇలా నుంచి ఈ కార్యక్రమం చేస్తూ ఈ కార్యక్రమానికి వచ్చిన ప్రతి అక్కకు ప్రతి చెల్లెమ్మకు, ప్రతి అమ్మకు ప్రతి తాతకు, ప్రతి సోదరికి ప్రతి స్నేహితుడికి ముందుగా నుంచి నేటి వరకు కూడా మన చిన్నబిడ్డల మండలంలో నా సమితిగా ఉండే ఒక్క మీటింగ్ జరుపుకోవాలంటే మనం ఎంత సమస్యలు పడుతున్నామో మీరు అందరూ కూడా ఒక్కసారి ఆలోచించుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం. కేవలం పెన్షన్ల వరకు తరాకొద్దాం. నేను చెప్పేది ఎంత మాత్రము ఒక ప్రభుత్వానికి ఎంత వ్యత్యాసం ఉందనేది కేవలం మీరు అందరినీ గమనించవలసిందిగా కోరుకుంటున్నాం. కేవలం నాడు 87వ సంవత్సరంలో ఒక మీటింగ్ హాల్ కట్టుకోవాలంటే నాడు జిల్లా పరిషత్ ఫండ్ అయితేనేది, మండల పరిషత్ ఫండ్ అయితేనేది, ఏ ఫండ్తో కూడా మనం కనీసం ఒక చిన్నపాటి ఇల్లు కట్టుకోలేకుంటే ఈరోజు ఈ సుందరమైన భవనంలో కలెక్టర్ గారైతే మనకు ఆ మండలానికి ఇంతవరకు పనులారా ఇది ఒక మీటింగ్ హాల్ అని ఆశ్చర్యపడ్డారంటే నిజంగా కూడా మన మండలంలో కూడా ఎవరైతే ఈ మీటింగ్ హాల్ మనకి ఇచ్చారో వారి కుటుంబానికి వారికి రుణపడి ఉండాలని మేము అందరినీ కలెక్టర్ ద్వారా ఒక్కసారి తెలియజేయవలసిందిగా కోరుకుంటున్నాం. ఇవన్నీ ఆశామాషి విషయాలు కాదు. 40 లక్షల రూపాయలు 50 లక్షల రూపాయలతో ఒక్క సమావేశ మందిరం మనకు రావాలని అనుకుంటే పనులు 87వ సంవత్సరం నుంచి రాజకీయంలో ఉండాలి. కానీ ఇటువంటి సమావేశ మందిరం ఇక్కడ కట్టుకోవాలంటే కేవలం నేను మమ్మల్ని కూడా పరిధిలోకి చేర్చగలిగిన కుటుంబం శివరెడ్డి గారి కుటుంబం. ఆ కుటుంబం కూడా పరిధిలో కలపడానికి మన సాక్షాత్ జగన్మోహన్ రెడ్డి గారికి వారికి ఉన్న కుటుంబ సంబంధాలతో నేను అది పని అయిందని మనం చెప్తున్నాం. ఈరోజు మన బంధువులు మన ఇంటికి సంక్రాంతి పండుగ వస్తున్నారు. ఏ ఊరికి పోయినా మనకు రోడ్డు లేని పరిస్థితి. ఈరోజు మనందరినీ కూడా గర్వంగానే సభాముఖంగా మన మండలంలో 40 కోట్ల రూపాయలతో తార్ రోడ్లు, సిమెంట్ రోడ్లు వేసుకున్న ఈ 2019-24 సంవత్సరంలోనే కాదా అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు, ఇక్కడ శివరెడ్డి భాస్కర్ రెడ్డి గారు ఇచ్చిన అభివృద్ధి నిధులు కాదా అని మనం అందరం కూడా మన గుండెల మీద మనం చేసుకుని ప్రశ్నించుకోవాలి. నిజంగా కూడా ఏ కుటుంబం అయితే మన కోసం పరిశ్రమిస్తారు, మన కోసం కష్టపడతారు, అటువంటి కుటుంబాన్ని 10 కాలాల పాటు మనం గుర్తు పెట్టుకోవాలా, ఆ కుటుంబాన్ని ఆశీర్వదించాలి. ఇక పెన్షన్ విషయానికి పోతాం. నిజంగా కూడా పెన్షన్ విషయానికి వస్తే 75 రూపాయలతో పెన్షన్ ప్రారంభమైనప్పుడు నేను రాజకీయంలో ఉన్నాను. ఆ రోజు సర్పంచ్గా ఉన్నా. ఏదైనా నిరుద్యోగ పని పోతే అలా అత్తయ్య భార్య ఉన్నారో సర్టిఫికేట్ చెప్తున్నానంట. మంగమ్మ చచ్చిపోతేనే ఆ పెన్షన్ నాకు ఇవ్వాలి నువ్వు అంటే ఒక్క మనిషి చచ్చిపోతే ఆ ప్లేస్లో సర్పంచ్ కాదు, ఆ మండల అధికారి, ఆ సెక్రటరీని కమిటీగా పెట్టి 94వ సంవత్సరంలో వాళ్ళు ముగ్గురు ఎవరైతే మెజారిటీగా ఉంటారో ఆ మెజారిటీకి ఇచ్చిన వారికి 75 రూపాయల పెన్షన్ వచ్చింది. అంటే ఒక్క పెన్షన్ కావాలనుకున్న మనిషి ఒక చావు కోరుకునేది. నిరంతరం మన వెనకబడిన మండలము
నక్సలిజం చూసిన మండలము, ఫ్యాక్షనిజం చూసిన మండలము, మనకు చెరువులు నీటితే కానీ వ్యవసాయం లేదు. ఆ రోజు 75 రూపాయలు మనకంటే అది ఎంతో ఎక్కువ. అటువంటి కాలంలో ఇంకో 3 రోజులు కాబట్టి వాళ్ళకు మాట చెప్పిస్తాం, ఈ చలికి నాకు ఎప్పుడు చనిపోతుందా అని వాళ్ళు కోరుకున్నారంటే అటువంటి దుస్థితి ఉన్న మనల్ని నేను ఈ ప్రభుత్వం వస్తానే గ్రామీణ సచివాలయాలను కట్టడం, వాలంటీర్ వ్యవస్థ తేవడం, వాలంటీర్ల ద్వారా ఎవరైతే అర్హులో వాళ్ళకందరికీ కూడా పెన్షన్ మంజూరు కాబడిందే కానీ ఎక్కడ కూడా నాకు నాకంటే ముందు మాట్లాడాలని చెప్పారు. ఆ కంపెనీ పేరు ఎక్కడి చెప్పదలుచుకోవాలా. ఇదే 2014-19లో నాడు నా శ్రీమతి దగ్గర ఉంటే వాళ్ళ ఆఫీసు ముందు మన పెన్షన్లకు ధర్నాలు చేసి సాధించుకున్నాము. అన్నీ కూడా చరిత్ర కాదు, కేవలం 5 సంవత్సరాల ముందు మనం ఉద్దేశించాం. ఇవన్నీ కూడా నేను ఎక్కడైనా దళారీతనం ఉందా, ఏ నాయకుడైనా ఏ తెలంగాణలో పెట్టుబడులకు తాము సిద్ధంగా ఉన్నట్లు అదానీ గ్రూప్ మరోమారు ముందుకు వచ్చింది. బుధవారం సెక్రటేరియట్ లో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో ఫోర్ట్స్ సెజ్ సీఈఓ గౌతమ్ అదానీ, పెద్ద కుమారుడు కరణ్ అదానీ, అదానీ ఏరోస్పేస్ సీఈఓ ఆశీష్ రాజ్ వంశీలతో చర్చలు జరిపారు. రాష్ట్రంలో ఏరోస్పేస్ పార్కుతో పాటు డేటా సెంటర్ ప్రాజెక్టు నెలకొల్పేందుకు, వీటికి సంబంధించిన పురోగతితో పాటు కొత్త ప్రాజెక్టుల స్థాపనపై సమావేశంలో చర్చించారు. పారిశ్రామిక అభివృద్ధికి, ఉపాధి కల్పనకు, కొత్త పరిశ్రమలకు తెలంగాణ ప్రభుత్వం తగినన్ని వసతులు, రాయితీలు కల్పిస్తుందని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి భరోసా ఇచ్చారు. అదానీ గ్రూప్ పెట్టుబడులను ఆహ్వానిస్తున్నామని అన్నారు. సమావేశంలో మంత్రి శ్రీధర్ బాబు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, ఐటీ ప్రిన్సిపల్ సెక్రటరీ జయేష్ రంజన్, సీఎం సెక్రటరీ షానవాజ్ కాసిం, సీఎం స్పెషల్ సెక్రటరీ అజిత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. హైదరాబాద్ బాగ్లింగంపల్లి సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో బీసీ జనజాగృతి అధ్యక్షులు మురళీకృష్ణ ఆధ్వర్యంలో సావిత్రిబాయి పులే 193వ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకల్లో కేంద్ర పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి కిషన్ రెడ్డి, బీసీ కమిషన్ చైర్మన్ డాక్టర్ కృష్ణమోహన్ రావు, సీనియర్ కాంగ్రెస్ నాయకులు వి హనుమంతరావు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతూ సాంఘిక దురాచారాలకు వ్యతిరేకంగా జ్యోతిరావు పులేతో పాటు సావిత్రిబాయి పులే విశేషంగా కృషి చేశారని కొనియాడారు. ఉద్యమకారుడి భార్యగా బడుగు బలహీన వర్గాల పేద ప్రజల్లో అనేక రకాలుగా చైతన్యం తీసుకువచ్చారని తెలిపారు. కాంగ్రెస్ నాయకులు వి హనుమంతరావు మాట్లాడుతూ చదువుల తల్లిగా పేరుగాంచిన సావిత్రిబాయి పులే పేరున యూనివర్సిటీ ఏర్పాటు చేయాలని కోరారు. మహిళలు అన్ని విభాగాల్లో రాణించి మహిళా శక్తిని చాటి చెప్పాలన్నారు. ఈ కార్యక్రమంలో బీసీ నాయకులు బెక్కం వెంకట్, బీసీ మహిళా నాయకురాలు నాగ పరిమిళ తదితర నాయకులు పాల్గొన్నారు. కానీ మీరు కూడా మీ సపోర్ట్ ఉన్నారు. రేపటి నుంచి ఎవరు కూడా సావిత్రి పూలే విశ్వవిద్యాలయం పెట్టాలని స్టేట్మెంట్ ఇవ్వాలి, మీటింగులు పెట్టాలి. అప్పుడే ప్రభుత్వం మీద ఒత్తిడి వస్తుంది. లేకపోతే హనుమంతరావు గారు వీడికి ఎలా పేపర్ ఇవ్వాలా, పేపర్ మీరు కూడా మాట్లాడాలి. రేపటి నుంచి ప్రతి సోదరిమని మాట్లాడాలి. ప్రస్తుతం సావిత్రి జ్యోతిరావు పూలే యూనివర్సిటీ మంచిదే, కానీ మా మహిళల గురించి కూడా సావిత్రి పూలే యూనివర్సిటీ పెట్టాలని మీరు కోరిక మొదలు పెట్టండి. అనేక సామాజిక రంగాలలో సంస్కరణలు తీసుకొచ్చేటువంటి ప్రయత్నంలో జ్యోతిరావు పూలే గారు చేపట్టినటువంటి ఒక ఉద్యమం మనకందరికీ తెలుసు. కానీ వారితో పాటు వారి శ్రీమతిగా మరి శ్రీమతి సావిత్రిబాయి పూలే
వారు కూడా మరొక దిక్కు ఈ యొక్క సామాజిక విప్లవం కోసం, సమాజంలో ఉన్నటువంటి సాంఘిక దురాచారాలకు వ్యతిరేకంగా వారు కూడా ప్రజలను చైతన్యం చేసేటువంటి కార్యక్రమం చేపట్టడం జరిగింది. ప్రధానంగా శ్రీమతి సావిత్రిబాయి జ్యోతి పూలే ఏదైతే మహాత్మా జ్యోతిరావు పూలేగా మరి పేరు పొందినటువంటి అలాంటి ఒక ఉద్యమకారుడి శ్రీమతిగా బడుగు బలైన వర్గాలలో, పేద ప్రజల్లో అనేక రకాల చైతన్యం తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేయడం జరిగింది. ఆమె మనస్ఫూర్తిగా నమ్మిన విషయం ఏంటంటే విద్య లేకుండా సమాజంలో మార్పు రాదు, సాంఘిక దురాచారాలు నిర్మూలన కావు. కాబట్టి దానికి ఆ రోజు మహిళలు చదువుకోవాలంటే ఒక నేరంగా, ఒక అవమానంగా, చిన్న చూపుగా మహిళల పట్ల చూసేవారు. మహిళలు ఎందుకు, వాళ్ళకు చదివేందుకు అనేటువంటి పరిస్థితి ఆ రోజు ఉన్నప్పుడే ఆమె సొంతంగా వాళ్ళ ఇంట్లోనే స్కూల్ పెట్టి మరి అనేక రకాలుగా ప్రజలను చైతన్యం చేసేటువంటి ప్రయత్నం చేయడం జరిగింది. ఆ రకంగా సుమారు 52 స్కూళ్ళు మరి సావిత్రిబాయి గారు ఏర్పాటు చేసి ప్రధానంగా మహిళలను, ఆ రోజు సమాజంలో తిరుగుబాటు కూడా వచ్చింది. మహిళలు ఎందుకు చదువుకోవాలి, మహిళలు చదువుకోవాల్సిన అవసరం ఉందా, వాళ్ళు చదువుకొని ఏం చేస్తారు, వాళ్ళ ఇంట్లో ఉండాలి, వంట చేయాలి, పెళ్లి చేసుకోవాలి, బయటికి రావాల్సిన అవసరం లేదు అన్నటువంటి పరిస్థితుల్లో లేదు. మరి వాళ్ళకు కూడా సమాంతరమైనటువంటి హక్కులు ఉండాలి అనేటువంటి దృక్పథంతో మరి సావిత్రి జ్యోతిబాయి పూలే గారు ఆ రోజు 52 స్కూళ్ళను పెట్టి చైతన్యం చేసిన విషయం మనం చేస్తున్నారు. అంతేకాదు వితంతు వివాహాలను ప్రోత్సహించారు, బాల్య వివాహాలను వ్యతిరేకించడం జరిగింది, వరకట్న దురాచారం నిర్మూలించేటువంటి ప్రయత్నం చేయడం జరిగింది. అనేక రకాలుగా సాంఘిక దురాచారాలకు వ్యతిరేకంగా మరి ఒక అంకిత భావంతో పోరాటం చేయడం జరిగింది. ఈరోజు కూడా మనం చూస్తా ఉన్నాం, బస్తీలలో పోతే ఆడపిల్లలుంటే గవర్నమెంట్ స్కూలు, మగపిల్లలుంటే కాన్వెంట్ స్కూలు. ఈరోజు కూడా ఉంది. ఈరోజు కూడా అమ్మాయిలంటే నిర్లక్ష్యం ఉంది కొన్ని ప్రాంతాల్లో. కాబట్టి ఆమె స్ఫూర్తితో మనమందరం కూడా సావిత్రి జ్యోతిబాయి పూలే స్ఫూర్తితో ఈ రోజు కూడా మనం ఇంకా ఉద్యమం చేయాల్సిన అవసరం. 10th క్లాస్ తోటో ఇంటర్మీడియట్ తోటో మానేస్తున్నటువంటి పరిస్థితులు ఇంకా పేద కుటుంబాల్లో, బడుగు బలైన కుటుంబాల్లో, బీసీ కుటుంబాల్లో, మన్యం ప్రాంతాల్లో, గిరిజన ప్రాంతాల్లో, లంబడి తండాల్లో అమ్మాయిలు పూర్తి స్థాయిలో 100కు 100% వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడే విధంగా ఆ రోజు వరకు కూడా వాళ్ళ చదువు కొనసాగించాల్సినటువంటి అవసరం. అందుకే ఆ దిశలో ఇంకా మనము ఆమె స్ఫూర్తితో మనం అందరం పనిచేయాల్సినటువంటి అవసరం. హైదరాబాద్ లోయర్ ట్యాంక్ బండ్ అంబేద్కర్ భవనంలో చదువుల తల్లి సావిత్రిబాయి పూలే 193వ జయంతిని తెలంగాణ రాష్ట్ర మాల సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మాల జేఏసీ చైర్మన్ చెరుకు రామచందర్ మాట్లాడుతూ పేద బడుగు ప్రజలకు చదువులు నేర్పించినటువంటి చదువుల తల్లి సావిత్రిబాయి పూలే అని అన్నారు. సావిత్రిబాయి పూలే నడు బాల్య వివాహాలను వ్యతిరేకించడంతో పాటు కుల నిర్మూలనలకు కూడా ఎంతో కృషి చేశారని తెలిపారు. అలాగే ఎన్నో విద్యా సంస్థలు స్థాపించి పేద ప్రజలకు ఉచిత విద్యను అందించారని అన్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర మాల సంఘాల జేఏసీ వైస్ చైర్మన్ తాలూకా అనిల్, కో కన్వీనర్ మద్దెల ప్రభాకర్, గ్రేటర్ హైదరాబాద్ కో చైర్మన్ పాలడుగు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర మాల సంఘాల జేఏసీ చైర్మన్, తెలంగాణ రాష్ట్ర మాల సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో ఈరోజు మహాత్మా జ్యోతి సావిత్రిబాయి పూలే గారి 193వ జయంతి ఉత్సవాలను లోయర్ ట్యాంక్ బండ్లో ఉన్నటువంటి అంబేద్కర్ భవన్లో జరుపుకోవడం జరిగింది. మరి ఆ మహానుభావురాలు మరి ఈ దేశంలో ఉన్నటువంటి, రాష్ట్రంలో ఉన్నటువంటి పేద బడుగు బలహీన వర్గాలకు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు, అణగారిన వర్గాలకు
మరి అస్పృశ్యులకు విద్యను నేర్పించినటువంటి మహానుభావురాలు మన చదువుల తల్లి సావిత్రిబాయి పూలే గారు. మరి ఈరోజు ఆమె 1831లో జన్మించింది. మరి మన మహాత్మా జ్యోతిబా పూలే గారి సతీమణి మరి జ్యోతిబా పూలే గారు విద్యను అభ్యసించి మరి ఎంతో మందికి విద్యను నేర్పించాలనే ఆకాంక్షతో మరి ఆశతో మరి ఎన్నో స్కూళ్లను నిర్మించి కాలేజీలు నిర్మించి మరి ఎంతో పేద వర్గాల ప్రజలకు మరి విద్యను నేర్పించినటువంటి ఘనత మన జ్యోతిబా పూలే గారిది, సావిత్రిబాయి పూలే గారిది. మరి దాంతోపాటు ఆ సందర్భంలో ఆ నేపథ్యంలో మరి సావిత్రిబాయి పూలేకు మరి చదువు నేర్పించి మరి అణగారిన వర్గాల వాళ్లకు మరి పేద ప్రజల వర్గాల వాళ్లకు మరి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు విద్యను మరి నేర్పించడానికి మరి గ్రామంలో ఉన్నటువంటి వాడ తిరిగి విద్యను నేర్పించడానికి వెళ్తే మరి సావిత్రిబాయి పూలేను ఈ బ్రాహ్మణులు మనవాదులు మరి ఏదైతే నిమ్న జాతి కులాల మరి ద్రోహులు ఉన్నారో మరి ఎవరైతే బ్రాహ్మణులు ఉన్నారో ఆ నిర్వహణ కులాలకు హాని కలిగిస్తున్నటువంటి ఈ హాని చేస్తున్నటువంటి మరి బ్రాహ్మణులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మరి ఈ తక్కువ జాతి కులాల వాళ్ళు విద్యను నేర్చుకుంటే మేము రాసిన గ్రంథాలు చదివి మేము రాసినటువంటి సికింద్రాబాద్ సీతాఫల్ మండి మేడిబాయి మున్సిపల్ గ్రౌండ్ లో వికసిత్ భారత్ సంకల్ప యాత్ర నిర్వహించారు సికింద్రాబాద్ అసెంబ్లీ కన్వీనర్ నాగేశ్వర్ రెడ్డి. ఈ సందర్భంగా సంక్షేమ పథకాలు అందరికీ చేరేలా అవగాహన కల్పించడమే వికసిత్ భారత్ ముఖ్య ఉద్దేశమన్నారు. అనంతరం ఆయన కేంద్ర పథకాలపై ప్రజలకు వివరించారు. ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు ప్రజలు పాల్గొన్నారు. మన సికింద్రాబాద్ అసెంబ్లీలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ప్రవేశపెట్టినటువంటి వికాస భారత్ సంకల్ప యాత్ర ఈ ఏదైతే కార్యక్రమం నరేంద్ర మోడీ గారు తీసుకున్నారో ఇందులో మనకు సంబంధించినటువంటి ఉజ్వల యోజన కానీ అంటే ఏదైతే నేషనల్ స్కీమ్స్ జాతీయ పథకాలు ఉన్నాయో సెంట్రల్ గవర్నమెంట్వి వాటన్నిటినీ ఇక్కడ ముద్రా లోన్స్ కానివ్వండి, ఉజ్వల కానివ్వండి, అలానే హెల్త్కి సంబంధించినవి కానివ్వండి, అన్ని రకాల స్కీమ్స్ సెంట్రల్ గవర్నమెంట్ ఇక్కడ ఈ సంకల్ప భారత్ వికసిత్ సంకల్ప భారత్ యాత్రలో భాగంగా ప్రతి గ్రామానికి అక్కడ ప్రతి మండలానికి ఇక్కడ మన డివిజన్కు ప్రతి డివిజన్లో ప్రతి ఒక్కరికి కూడా ఈ స్కీమ్స్ అని అందాలనే ఉద్దేశంతో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఈ స్కీమ్స్ అని ప్రవేశపెట్టడం జరిగింది. అవి ఎంతవరకు ప్రజల్లోకి వెళ్తున్నాయనే ఉద్దేశంతో ప్రతి ఊరూరు ఈ స్కీమ్స్ అన్నిటిని కూడా ప్రతి ఒక్క సామాన్య పౌరుని కూడా అందాలనే ఉద్దేశంతో ఇక్కడ ఈరోజు సీతాఫల్ మండి డివిజన్లో ఇక్కడ మేడిబాయిలో ఈ కార్యక్రమాలు ఏర్పాటు చేయాలి. దీనికి విపరీతమైన స్పందన లభిస్తున్నది. ఇక్కడ అన్ని డిపార్ట్మెంట్ల నుండి నేషనల్ ఆఫీసర్స్ అందరూ వచ్చి కూడా ఇక్కడ వీళ్ళందరికీ కూడా ఈ స్కీమ్స్ ఎలా అప్లై చేసుకోవాలి, వీటిని ఎట్లా వస్తాయి, ఇమీడియట్గా ఇప్పుడు ఉజ్వల యోజన ఉందనుకోండి, వారి ఏదైతే ఒక ఆధార్ కార్డు కానీ రేషన్ కార్డు కానీ మిగతా ఏవైనా కార్డులు ఉంటే తీసుకొచ్చి వాళ్ళకి ఇక్కడ చూపించినట్టయితే వారికి ఖచ్చితంగా ఈ ఉజ్వల స్కీము గ్యాస్ కనెక్షను వాళ్ళకు 5,000 రూపాయల ఉచితంగా కనెక్షన్ ఇచ్చి వారందరినీ కూడా ఆదుకోవడం జరుగుతుంది. అట్లానే ఈ టీబీ పేషెంట్లు కానివ్వండి, అలానే స్కీమ్స్ అన్నీ ఏదైతే సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ ఉన్నాయో అవన్నిటిని కూడా ఇక్కడ ఈ ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడానికి మేము ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇక్కడ ఏదైతే
వికసిత్ భారత్ సంకల్ప యాత్ర సందర్భంగా ఇక్కడ ఏర్పాటు చేసినందుకు వాళ్ళందరికీ కూడా నేను ప్రతి ఒక్కరి ప్రధానమంత్రి గారికి ప్రతి ఒక్కరికి కూడా వారికి నమస్కారం తెలియజేస్తున్నాను. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. తోడబుట్టిన అన్న ఆస్తులన్నీ కాజేశాడు. కుప్పంలో నిరసన చేపట్టిన ఒంటరి మహిళ. జమ్మలమడుగు నియోజకవర్గంలో బాబు షూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమం. రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలకు అభివృద్ధి చేరాలంటే చంద్రబాబు ముఖ్యమంత్రి అవ్వాలి. ఎమ్మెల్యే అభ్యర్థి భూపేష్ సుబ్బురామిరెడ్డి వ్యాఖ్య. పెట్టుబడులకు సిద్ధంగా ఉన్నాం. సీఎం రేవంత్ రెడ్డితో అదానీ గ్రూప్ ప్రతినిధుల చర్చలు. రాష్ట్రంలో ఏరోస్పేస్ పార్కు, డేటా సెంటర్ ప్రాజెక్టు స్థాపనపై చర్చ. సావిత్రిబాయి పులే సామాజిక విప్లవాన్ని నాడు సృష్టించారు. ఆవిడ పేరున యూనివర్సిటీ ఏర్పాటు చేయాలని కోరిన సీనియర్ కాంగ్రెస్ నాయకులు వి హనుమంతరావు. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.